కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను ఆహ్వానించారు. ఆ తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు. కాంగ్రెస్ పాలన అత్యంత పారదర్శకంగా సాగుతుందన్నారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయన్నారు. రాచరిక ఆనవాళ్లకు చోటు లేదన్నారు. వాటిని ప్రతిబింబించేలా ప్రభుత్వ చిహ్నం, గేయం రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందశ్రీకి అప్పగించానన్నారు రేవంత్ రెడ్డి. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికి వదిలేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున సమీక్ష జరపలేదన్నారు. అన్నిటిపై సీబీఐ విచారణ అడిగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామన్నారు సీఎం. రాష్ట్రంలో విద్యుత్ సమస్య, కోతలు లేవన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ చేసిన కామెంట్స్ కి సంబంధించి ఓవరాల్ గా ఢిల్లీ సతీష్ అందిస్తారు మరింత సమాచారం. సతీష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఉదయం సోనియా గాంధీకి అధికారికంగా ఒక ఆహ్వాన లేఖను కూడా పంపించడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని హాజరు కావాల్సింది కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న కేసీ వేణుగోపాల్ సైతం రేవంత్ నివాసానికి నేరుగా ఆహ్వాన పత్రికలు అందించారు. వారిని కూడా జరిగే కార్యక్రమానికి రావాల్సిన కోవడం జరిగింది. ఇక రాష్ట్ర అంశాలకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాజముద్రకు సంబంధించిన అంశంలో రూపకల్పనకు సంబంధించి ఫైనాన్స్ కాలేజ్ సంబంధించిన నిజామాబాద్ ప్రిన్సిపల్ కి మొత్తం బాధ్యతలు అప్పచెప్పాము. రూపకల్పన అంశం కూడా వారే చూసుకుంటున్న అంశాన్ని మీడియాతో చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ అంటేనే రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండేది తెలంగాణ. అట్లాంటి వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న ముద్రలో రాచరిక వ్యవస్థ కల్పిస్తూ అందులో భాగంగా దాన్ని మార్చాలనే నూతన ముద్ర కోసం రూపకల్పన చేస్తున్నాం. ఆ బాధ్యతను కూడా తెలంగాణతో వారికి అప్పచెప్పాము. ఇండస్ట్రీ అంశం పైన అందరికీ జై జై తెలంగాణ పాట రాశారు. దానిపైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కీరవాణికి సంబంధించి కీరవాణి చేత దీనికి సంగీత రూపకల్పన చేయడం పట్ల పెద్ద ఎత్తున కూడా తెలంగాణ సంబంధించిన కొంతమంది అంతా కూడా వ్యతిరేకించడంతో దీనిపైన కూడా ఆయన మీడియా ముఖంలో క్లారిటీ ఇచ్చారు చిట్చాట్లో. ప్రధానంగా అందరికీ బాధ్యత అప్పచెప్పాము. తెలంగాణ పాటకు సంబంధించిన రూపకల్పన కూడా బాధ్యతలన్నీ కూడా ఆయనే చూసుకుంటున్నారు. వ్యక్తిగతంగా నేను అందులో ఇన్వాల్వ్ కాలేదు. కేవలం నిన్న పాటకు సంబంధించిన అంశంలో ఒక 4 రకాలుగా పాట రూపం వినడానికి మాత్రం వెళ్ళామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తారు. ఇక తెలంగాణ పోరాటాలు, చిరణాలు, తెలంగాణ తల్లి గీతము పరిచయ తెలంగాణ జీవనం ఉంటుందన్న అంశాన్ని కూడా మీడియాకు కొంత చిట్చాట్లో చెప్పడం జరిగింది. అందరికీ అప్పచెప్పిన బాధ్యత సహకరిస్తున్న అంశాన్ని స్పష్టం చేస్తారు. ఇక ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో మీరు జోక్యం చేసుకోలేదా, ఇప్పటివరకు ఏమైనా రివ్యూ నిర్వహించారంటే ఎన్నికల కోడ్ సందర్భంగా ఎలాంటి రివ్యూ నిర్వహించలేదు. స్టేట్ అధికారులు ఉన్నారు, వాళ్ళే మొత్తం దీన్ని చూసుకుంటున్నారు కాబట్టి ఈ అంశంలో ఎక్కడ కూడా తాను ఇన్వాల్వ్ కాలేదనే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా కాళేశ్వరం కుంగిపోయింది. మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు నీట కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని మొదటి నుంచి కూడా చెప్తున్నా. దానిపైన నిపుణుల కమిటీ వారి ఇచ్చే సూచనల మేరకే ముందుకెళ్తుంది తప్ప తన సొంత నిర్ణయాలు ఎలాంటివి కూడా తీసుకోవాలని తాను ఇంజనీర్ కాదనే అంశాన్ని కూడా మీడియా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం సమస్య 32 పనులలో ఒక్కొక్క పన్ను వ్యక్తి వచ్చే సమస్య కాదన్న అంశాన్ని, ఏకంగా కాళేశ్వరం వెన్నుముక్క విరిగిపోయిందన్న అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్ళంతా కూడా సముద్ర పాలయ్యాయి. దానికి సంబంధించిన కరెంట్ బిల్లు కూడా సముద్రంలో కొట్టుకుపోయింది. ఆ బిల్లులను కూడా చెల్లించడమే పనిగా ఉందనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి పెద్ద ఎత్తున నేతలు రాష్ట్రంలో ఏ అంశం జరిగినా కూడా దానిపైన సిబిఐ విచారణ జరిపించాలని కేసీఆర్, హరీష్ రావు పదే కోరుతుంటారు. కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ఎందుకు కోరడం లేదన్న అంశాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే డేటానంతా కూడా
రికవరీ చేసే పరంగా కూడా పోలీసు అధికారులు చేసుకోవాలి. దీన్ని ఇప్పటికే డేటాను డిస్ట్రాక్ట్ చేసిన అంశాన్ని కూడా ఆయన చిట్ చాట్ లో వివరించడం జరిగింది. యామని రైట్, థ్యాంక్ యూ సతీష్.